ఓకే, సో ఎక్కడాగా యా, నాకు గోవా అంటే చాలా ఇష్టం. ఆల్కహాల్ లవర్స్కి చెప్పనవసరం లేదనుకో, బట్ నాకు మాత్రం ఇక్కడ కలర్ఫుల్ హౌసెస్, ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, ఆ ఓల్డ్ ల్యాండ్స్ అండ్ ఆస్టిక్ స్ట్రీట్స్ చూసినప్పుడల్లా పూరి జగన్నాథ్ మూవీ సీన్స్ లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని మంచి ఫీలింగ్ ఉంటుంది. మనం చిన్నప్పుడు గోవా గురించి చాలా చదువుకున్నాం. వాస్కో డి గామా అండ్ గోవాని పోర్చుగీస్ వాళ్ళు 450 years రూల్ చేశారంట. అండ్ దెన్ 1987 తర్వాత గోవాని 25th స్టేట్గా కన్సిడర్ చేశారు. కానీ అలా హిస్టరీని గూగుల్లో గుర్తు చేసుకుని మన హోటల్కి రీచ్ అయిపోయాం. ఈ హోటల్ నేను 1 week ముందు ఆన్లైన్లో బుక్ చేశాను. ఇదే హోటల్ ఎందుకంటే కాంప్లిమెంటరీ ఎర్లీ చెక్ ఇన్ ఆప్షన్ ఉందని. హానెస్ట్గా చెప్తున్నా, నా ప్లాన్స్ అన్నీ ఆన్ ద స్పాట్ ఉంటాయి, బట్ ఐ మేడ్ ఇట్ డామ్ గుడ్. ఇది మాత్రం సీరియస్గా ప్లాన్ చేశా. అందుకే అక్కడికి వెళ్ళాక పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు వాడు. రూమ్స్ ఖాళీ లేవు సార్, మీరు యాక్చువల్ చెక్ ఇన్ టైం వరకు వెయిట్ చేయాలి అని. అదేంటండి, డిస్క్రిప్షన్లో ఉంది కదా అంటే, రూమ్స్ ఖాళీ ఉంటే ఇస్తాం సార్, బట్ షార్టేజ్ ఉంది కదా, సో వెయిట్ చేయాల్సిందే తప్పదన్నాడు. ఇంకేం చేయాలో తెలియక అలా వెయిట్ చేస్తుంటే చెప్పిన 30 minutesకి ఎవడో లక్కీగా రూమ్ ఖాళీ చేశాడు. ఇంకా ఫాస్ట్గా చెక్ ఇన్ అయిపోయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. కాంప్లిమెంటరీ కదా అని చెప్పేసి సోగా ఉంటుంది అనుకున్నా, బట్ వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. నాకు ఈ హోటల్ బాగా నచ్చింది. మీరు ఫ్యామిలీతో గోవాకి వెళ్తే ఇలాంటి హోటల్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా అలా రెడీ అయిపోయి దగ్గరలో బైక్ రెంట్ తీసుకుని లేట్ చేయకుండా మా గోవా ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేసేసాం.